వెల్కమ్ టు మై ఛానల్. ఎస్బిటిఈటి నుంచి మనకి రీవెరిఫికేషన్కి అలాగే రీకౌంటింగ్కి ఫోటో కాపీస్కి అప్లై చేయమని చెప్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ ద్వారానే మనం నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతనే మనం ఈ ఆర్వీకి కానీ ఆర్సీకి కానీ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్కి వచ్చేసరికి sbtet.ap.gov.in APSBTET అనమాట. ఈ వెబ్సైట్ నుంచే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎప్పటిలోపు టైం ఉంది అంటే 30th జనవరి 30th కల్లా మనం ఈ ప్రాసెస్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. పర్టికులర్స్కి వచ్చేసరికి రీకౌంటింగ్ అండి. మనం రాసిన దానికి వాళ్ళు ఎలకేట్ చేసిన మార్క్స్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ కౌంట్ చేయమని చెప్పి మనం రీకౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు. అంటే నేను చాలా బాగా రాశాను కానీ నాకు కౌంటింగ్లో మిస్టేక్ ఏమైనా వచ్చింది అని మనకు అనిపించినా, లేదు నాకు వాళ్ళు అసలు ఎలా కరెక్షన్ చేశారో నేను రాసిన దానికి నాకు తెలియాలి అని మనం అనుకుంటాం కదా. అంటే 80% కాదు కానీ 90% కన్నా ఎక్కువ రాసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అసలు ఎలా కరెక్షన్ చేశారో నాకు కంపల్సరీ తెలియాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఫోటో కాపీస్కి అప్లై చేసుకుంటారు. లేదు నాకు రీవెరిఫికేషన్ అంటే నాకు మళ్ళీ నా స్క్రిప్ట్ని మీరు మళ్ళీ కరెక్షన్ అన్నది చేయండి అని మనం రిక్వెస్ట్ చేయటాన్ని రీవెరిఫికేషన్ అంటారనమాట. అదే రీకౌంటింగ్కి అయితే పర్ స్క్రిప్ట్కి 600, అంటే మనం డిస్క్రిప్టివ్ స్క్రిప్ట్ రాస్తున్నాం కదా, అంటే బుక్లెట్. సో ఆ బుక్లెట్కి సబ్జెక్ట్కి మనకి ఏంటంటే పర్ స్క్రిప్ట్కి 600 తీసుకుంటారు. ఫోటో కాపీస్ ఏంటంటే మనం రాసిన దానికి వాళ్ళు కరెక్షన్ చేసిన దానికి, అంటే మనం రాసిన ప్రతి దానికి కరెక్షన్, అంటే ప్రతి పేజ్ ఎన్ని పేజీలు అయితే మనం రాసామో ఒక స్క్రిప్ట్కి అందులో అన్ని పేజీలని మనకి ఫోటో కాపీస్ అన్నది పంపిస్తారనమాట. అది స్క్రిప్ట్కి 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. అలాగే రీవెరిఫికేషన్కి వచ్చేసరికి పర్ స్క్రిప్ట్కి 4500 అనమాట. అంటే ఇది మళ్ళీ మనం అప్లై చేసుకుంటున్నాం ఆ పేపర్ని మళ్ళీ మీరు కరెక్షన్ అన్నది చేయండి అని చెప్పేసి. సో అలా మనం ఈ రీకౌంటింగ్కి ఫోటో కాపీస్కి రీవెరిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి 25th నుంచి 30th వరకు మనకి టైం అయితే ఉంది. సో ఎవరైతే ఫోటో కాపీస్కి అలాగే రీవెరిఫికేషన్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు 5th వరకు టైం ఉందని చెప్పేసి మనకి ఇలా నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారండి. వెబ్సైట్లో మనకి అప్లై చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనకి మన అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ విత్ పిన్తో కూడా మనకి పిన్ కోడ్తో కూడా కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే మన డీటెయిల్స్ పిన్ నెంబర్ కానివ్వండి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ వాట్సాప్ డీటెయిల్స్ కూడా మనం కరెక్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉంది. ఏదైతే ఛార్జెస్ ఉన్నాయంటే అమౌంట్ ఏదైతే ఉందో అది డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారానే చేయాలని చెప్పేసి కూడా మనకి ఈ నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనండి. ఎవరైతే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫోటో కాపీస్ కానీ అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ మంత్ 30 కల్లా మనకి వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయండి. ఓకేనండి. ఇలాంటి మరిన్ని డిప్లొమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.